ఏపీ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ సూచన మేరకు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రాష్ట్ర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కాట్నం విశాలి ఆధ్వర్యంలో శివపురం తిరుపతిపురం గ్రామాలకు చెందిన చేనేత కార్మికులకు గ్రామ ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర హస్తకళ శాఖ డైరెక్టర్ ఆర్డీఎస్ ప్రసాద్ పర్యవేక్షించారు। ఈ వైద్య శిబిరంలో సుమారు 135 మందికి ఉచిత కంటి పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచిత మెడికల్ సామగ్రి పంపిణీతో పాటు 102 మందికి ఉచిత కళ్లజోళ్లు అందించారు। 15 మందికి ఉచిత కంటి వైద్యం చేయించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కాట్నం విశాలి తెలిపారు। అనంతరం కాట్నం విశాలి సేవలందించిన డాక్టర్లకి, వైద్య సిబ్బందికి, ఏఎన్ఎం సిబ్బందికి చిరు సత్కారం చేశారు। ఈ కార్యక్రమంలో తిరుపతిపురం మాజీ సర్పంచ్ కందుల లీలా మణికంఠ, కూటమి పార్టీల నాయకులు సామన సత్యబాబు, బడేటి కృష్ణ, బడేటి త్రినాథ్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। మరొకసారి చూడండి। మరొకసారి చూడండి। వచ్చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు। అలాగే ఈ వేదిక ఉభయ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖ డైరెక్టర్ గారైన కాట్నం విశాల్ గారిని వేదిక కోరుతున్నాం। ఇక్కడ విచ్చేసినటువంటి విజయ మేడం గారు వేదిక ఆలోచన కోరుతున్నాం। Subarao
అలాగే డాక్టర్ గారు సుబ్బారావు గారిని కోరుతున్నాం. ఇవాళ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హస్త కళాకారులు వీళ్ళకి కంటి చూపు ఎంత ముఖ్యమో అనేది ఒక చేనేత మహిళ అడగడంతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనసు చెలించిపోయి మన గ్రామంలో తిరుపతి శివపురంలో చేనేత కార్మికులు ఎక్కువగా నివాసం ఉండడం వల్ల ఇవాళ మన గ్రామాన్ని ఎంచుకొని ఇవాళ ఉచిత నేత్ర శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుందాం. మన కర్తాల ధ్వనులతో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీనికి ముఖ్య పాత్ర వహించినటువంటి కారణం విశాలి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వైద్య బృందం అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ చేనేత కార్మికులకి ముఖ్యమైనది కంటి చూపు. వీళ్ళు అతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ దారాన్ని ముడివేయడంలో కానీ ఏదైనా కానీ పట్టు చూడటం వల్ల వీళ్ళకి కంటి చూపు పోరాటం జరుగుతుంది. దీనికోసం ఒక మహిళ అడగడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హస్త కళాకారులకి కూడా ఇవాళ ఉచిత వైద్య శిబిరం ద్వారా వైద్యాన్ని అందించడం కోసం మన ఉప ముఖ్యమంత్రి తీసుకునే ఈ దేశాన్ని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని, అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వం అంటే ఏదో మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వాన్ని ప్రతినిత్యం ప్రతిరోజు కూడా ఇవాళ అభివృద్ధి జరుగుతున్న ప్రతి కార్యక్రమంలోని ఇవాళ మనం చూస్తున్న ప్రతి ప్రచారాల్లో కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం చేసే ప్రతిదీ కూడా మనకి రేపొద్దున దిశ దశగా భవిష్యత్తుని మన బిడ్డల కోసం ఏ ప్రణాళిక తీసుకుంటుందో ప్రతిదీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోకపోయినా ఇవాళ ప్రజల పట్ల ఆయనకున్న శ్రద్ధ ఇవాళ మనం చూసినట్లయితే కనుక కనీసం చెయ్యకి ఏదో ఆపరేషన్ చేయించుకుని ఆయన సరే నా బాధ్యతలు నేను ఎలా నిరారంభంగా ఉంటాయి కూడా మనం మన బిడ్డ కోసం నిర్మించుకోవాలంటే కనుక కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఇలాగే మనం తీర్చిదిద్దుతూ ఉండాలి. ఎందుకంటే ఇవాళ మీరు నాకు సర్పంచ్ స్థానాన్ని ఇచ్చారు. సర్పంచ్ స్థానాన్ని ఇచ్చినా కానీ నాకు మనస్ఫూర్తిగా నిజంగా ఇవాళ ఏం చేశానంటే ఏమీ చేయలేదు. ఎందుకు? దానికి కారణం 3.5 సంవత్సరాలు ఒక మహమ్మారి ఖజానా లేకుండా వాళ్ళు లాగేసుకుని వాళ్ళ సొంత స్వలాభం కోసం వాడేసుకున్నారు. ఈ 1.5 సంవత్సరం వచ్చేసరికి ఏమైంది? అసలు ఇక్కడ ఎక్కడ నట్టు ఉందో ఎక్కడ బోల్ట్ ఉందో తెలియకుండా ఇవాళ ఖజానాలో డబ్బులు లేకుండా అయ్యో అదోగతి అయిపోయిన పరిస్థితులు చూసాం. ఈ 1.5 సంవత్సరం వీటి కోసం పోకలాడటం సరిపోయింది. సో ఈ 5 సంవత్సరాల టెన్యూర్ కూడా కనీసం మన పంచాయతీలో ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల మనం ఏ పని కూడా ఎవరికి కార్యకలాపాలకి ఎవరికి వెళ్ళలేకపోయాం. కానీ ఇందులో మారాల్సింది ప్రజలు కూడా మారాలి. నోటు తీసుకుంటేనే ఓటు వేస్తామనే ప్రక్రియని తీర్చిదిద్దారు. నోటు వల్ల మన భవిష్యత్తు మారదు. మనం తీసుకునే నిర్ణయం వల్ల మన భవిష్యత్తు మారుతుంది, మన బిడ్డల భవిష్యత్తు మారుతుంది. ఇది ఖచ్చితంగా మీరందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యతారహితమైన విధానం. అలాగే నాకు ఎలాగైతే చేసి పెట్టారు రేపొద్దున ఎదురెదురు రాబోయే నాయకులు కూడా ఒక మంచి నాయకుని ఎన్నుకుని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. తెలియజేయడానికి మనకి పిహెచ్సి నుంచి నాగరాజ్ గారు ఉన్నారంటే ఒకసారి ఆయన మాటలు ద్వారా
గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి హస్తకళాకారులకి అలాగే చేనేత వర్కర్స్ గురించి ఈ ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. ఇది మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సో ఎవరైతే చేనేత వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వర్క్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పి గ్రహించి రాష్ట్రం అంతా కూడా ఈ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది. వెస్ట్ గోదావరి జిల్లాలో 4 చోట్ల ఈ క్యాంపు 5 చోట్ల ఈ క్యాంపు నిర్వహించడం జరిగిందండి. సో ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమం మన ఈ తిరుపతిపురంలో ముఖ్యంగా వైశాలి మేడం గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ఈ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎవరికైతే కంటి చూపి లోపం ఉందో వాళ్ళందరూ కూడా చూపించుకుంటే వారికి ఎవరికైతే కళ్ళజోడు అవసరం ఉందో అలాగే ఎవరికైతే ఆపరేషన్ పడతారో వారందరూ కూడా ఉచితంగా కళ్ళజోళ్ళు అలాగే ఉచితంగా ఆపరేషన్ చేయబడుతుందండి. సో మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఇవాళ చేనేత కార్మికులు అందరికీ మీరు చేసే ఆ సన్న పని దానివల్ల కంటి ఎక్కువ ఇబ్బంది వస్తుంది అన్నమాట. దానికి చెట్వారం 37 సంవత్సరాల నుంచి చెట్వారం అని దగ్గర చూపుకి అద్దాలు వాడాలి. అవన్నీ మీరు చూపించుకోకుండా అలా వాడేస్తూ ఉంటే మీకు కంటి ఒత్తిడి ఎక్కువ వస్తూ ఉంటుంది. దానివల్ల మీకు తలనొప్పి మీరు చేసే పనికి ఆటంకం ఉంటుంది. దాన్ని నిర్మూలించాలంటే మీరు వచ్చి ఇవాళ కంటి క్యాంపులో మీరు చెకప్ చేయించుకుంటే మీకు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ పద్దాలు ఆందోళన జరుగుతుంది అన్నమాట. దాని గురించి కూడా వివరాలు చెప్తాము. చేసినటువంటి తిరుపతిపురం శివపురం జనసేన అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి శివపురం తిరుపతిపురం చేనేత కార్మికులందరికీ స్వాగతం. ఈ రోజు మనం ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడానికి ముఖ్య కారకులు మన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మీలో ఒక మహిళ వచ్చి అన్నా నాకు ఇలా మేము చేనేత కార్మికులము ఇలాగా ఇబ్బంది వస్తుంది, మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు అని ఒక మహిళ ఆయన అడగడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హస్తకళలో నైపుణ్యంలో ఈ కార్యక్రమాలు చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేనేతనే కదా అందరికీ కూడా ఈ కంటి పరీక్ష చేయాలి. ముఖ్యంగా చేనేతది దారాలకు సంబంధించి చాలా సూక్ష్మమైన ఇదితో చేసేది కాబట్టి ఆ మగ్గాల్లో ఇబ్బందులన్నీ ఉంటాయి. దాని నుంచి వచ్చే ర్యాష్ వల్ల కూడా కంటికి ఇన్ఫెక్షన్లు కలిగి కంటి చూపు తగ్గే అవకాశం ఉన్నందుకు ఇవన్నీ తెలుసుకుని ఇక్కడ మనకి గవర్నమెంట్ ద్వారా వీళ్ళందరూ గవర్నమెంట్ డాక్టర్స్ వీళ్ళ ద్వారా ఈ కార్యక్రమం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్స్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా తణుకు నియోజకవర్గంలో శివపురం తిరుపతిపురం మన చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారని ఇక్కడ దాదాపు 250 మందిని వాళ్ళు గుర్తించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంతవరకు తీసుకొచ్చినటువంటి తిరుపతిపురం సర్పంచ్ గారైనటువంటి లీలా మణికంఠ, మన తిరుపతిపురం సత్యబాబు గారు, తిరుపతిపురం కూటమి నాయకులు, అత్తిలి మండలంలోని జన సైనికులు ఈ కార్యక్రమానికి పూనుకొని వాళ్ళంతా ఇంత బాగా చేయడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మనం డిప్యూటీ సీఎం గారు ప్రతి చిన్న విషయానికి కూడా ఆలోచించి మనకి ఇంత లోపం ఉందని ఆవిడ చెప్పిన వెంటనే కూడా మనకి కార్యక్రమం చేశారు అంటే మనకు ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయం ఆయన తెలుసుకుని మనందరికీ సహాయపడుతూ ఉంటారని మనం గుర్తించుకుని ఆయనకి ఎప్పుడు అన్ని విధాలా మనం కృతజ్ఞతగా ఉండాలి. ఈ రోజు ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు చేసిన తర్వాత మీకు ఏదైనా కళ్ళజోడు అవసరమైన, మందులు అవసరమైన, శస్త్రచికిత్సలు అవసరమైనా కూడా ఈ రోజు మేము చేయించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా శస్త్రచికిత్సలు ఒక వ్యాన్ వచ్చి తీసుకొచ్చేస్తారు.
మళ్ళీ చేయించేసి కళ్ళజోడు కూడా మళ్ళీ మీకు ఎంతమంది పడుతుందో చూసి ఒక 20 రోజులు ఒక నెల టైంలో మీ కళ్ళజోడు ఇవ్వడం జరుగుతుంది. మందులు ఈ రోజే తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకుని మీకు ఏ విధమైన అవసరం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇక్కడ తిరుపతిపురంలోని జనసేన నాయకులు కూటమి నాయకులు అందరూ ఉన్నారు. అందరూ కూడా మీరు ఆయనకి చెప్తే వాళ్ళు చూసుకుంటారు. మన చేనేత హస్తకళలకు సంబంధించిన డైరెక్టర్ గారు గవర్నమెంట్ తరఫున మనకి ఇక్కడికి ఇచ్చేశారు. ఆర్ఎస్ ప్రసాద్ గారికి స్వాగతం. డైరెక్టర్ గారు ఆర్ఎస్ ప్రసాద్ గారు ఈ నమలాపురం ఈ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈయన ఆ డిపార్ట్మెంట్ తరఫున రావడం జరిగింది. మీరందరూ ఈ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకుని మీకు సర్జరీలు కళ్ళజోళ్ళు మందులు తీసుకుని ఇవంతా పూర్తి చేసుకుని వెళ్తారని మన డిప్యూటీ సీఎం గారు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ముఖ్య అతిథిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హస్తకళాకారులకి అలాగే చేనేత కార్మికులకి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటులో ముఖ్య పాత్ర వహించిన మా సోదరి సంబంధాలు శ్రీమతి కాట్న విశాలి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ముఖ్యంగా ఈ క్యాంప్ జరగడానికి కారణం మన విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు హస్తకళాకారులు కానీ చేనేత కళాకారులు కానీ వారికి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పరీక్షించి ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాలు కానీ ఇక్కడ ఉన్న విశిష్టత కానీ మరుగుపరచడం ఉద్దేశంతో మీ అందరికీ కంటి పరీక్షలు కానీ ఆరోగ్య సమస్యలు ఉంటాయి కూడా టెస్ట్ చేయమని చెప్తారు. ఆ క్రమంలోనే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా అత్తి నియోజకవర్గంలో తిరుపతిపురంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టెస్ట్ చేసిన తర్వాత మెడిసిన్ పడితే మెడిసిన్ కానీ కళ్ళజోడు పడితే కళ్ళజోడు కానీ అలాగే సుఖ పరీక్షలు చేసిన తర్వాత మీకు ఏమైనా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉన్నా కూడా ఈ క్యాంప్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఉచితంగా జరుగుతాయి. దీనికి ఇంత అవకాశం కల్పించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కూర్చోండి. చేనేత కార్మికులు కంటి పరీక్షలు చేసి కళ్ళజోళ్ళు ఇవ్వడం కానీ తదుపరి ఏదైనా సర్జరీస్ ఉంటే సర్జరీస్ చేయించడం కానీ చేయమని చెప్పి కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇచ్చారండి మాకు. మేము జిల్లా అంధత్వ నివారణ సంస్థని